హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం. మీ సమస్య తీవ్రమైనది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చును. మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు. మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్ లింక్ క్లిక్ చేయగలరు. సో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ పెళ్లికి ముందు రతి అనుభవం అవసరమా. యాక్చువల్గా నాటు వైద్యానికి ఇలాంటి విషయాల మీద అవసరం లేదు. కాకపోతే ఈ విషయం గురించి నేను వీడియో తీయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, మా దగ్గరికి వచ్చేటువంటి పేషెంట్స్ కానివ్వండి, మమ్మల్ని సంప్రదించేటటువంటి మా మిత్రులు కానివ్వండి, ఎక్కువగా ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు. సో ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, రతికి ముందు అంటే పెళ్లికి ముందు రతిలో అనుభవం వరకు మనం చేసేటువంటి మిస్టేక్స్ ఏంటి, దానివల్ల మన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, దాన్ని ఎలా సరిదిద్దుకోవాలి అని చెప్పడమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. మీకు వీడియో బోర్గా అనిపించినా, లేదంటే నేను చెప్పేది అంత సొల్లు సోది అనిపించినా దయచేసి వీడియోని స్కిప్ చేసి వీడియో చూసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఇది ఎంతోమంది జీవితాలను మార్చడానికి అవకాశం ఉంది అనే ఒక సదుద్దేశంతో ఈ వీడియో తీయడం జరిగింది. ఇకపోతే మనం టాపిక్లోకి వద్దాం. కొంచెం మీరు వివరంగా వినండి, జాగ్రత్తగా వినండి, ఇది కొద్దిగైనా మీకు ఉపయోగపడుతుంది. పెళ్లికి ముందు రతి అనుభవం అవసరమా? ఇంతకుముందు ఎన్నో దేశాల్లో కూడా దీనికి పెద్దగా ఎవరు కూడా అబ్జెక్షన్ పెట్టకపోయేది, కానీ మన భారతదేశంలో మాత్రం దీనికి చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అయితే చాలామంది కూడా ఏంటంటే తెలిసి తెలియని వయసులో ఇన్ఫాక్చుయేషన్ ఆకర్షణలకు గురయ్యి కలవడము, దీనివల్ల అనేక రకాల ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తుంటారు. ముఖ్యంగా ఫస్ట్ మనము స్త్రీలకు వచ్చేటువంటి సమస్యలు ఏంటి అనేది తెలుసుకుందాం, తర్వాత పురుషులకు వచ్చే సమస్యలు ఏంటో తెలుసుకుందాం. ముఖ్యంగా పెళ్లి కాకుండా కలిసేటువంటి స్త్రీలకు వచ్చే సమస్యలు ఏంటంటే, ఒకసారి కనుక పురుషునితో కలవడం అలవాటు పడినానుకో శరీరంలో అనేక రకాలైనటువంటి మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. అది మంచియే కావచ్చు, చెడియే కావచ్చు, మొత్తానికైతే మార్పులు అనేవి అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. తర్వాత దీనికి అలవాటు పడి మానుకోవడం అనేది కూడా చాలా కష్టం అవుతుంది స్త్రీలకు. ముఖ్యంగా పెళ్లి కాని యువతులు, చిన్న వయసులో ఉన్న వారికి అయితే అనుకోకుండా కలవడం వల్ల వచ్చేటువంటి అవాంఛిత ప్రెగ్నెన్సీ, ముఖ్యంగా ఇది చాలా భయంకరమైనటువంటి సిచ్యువేషన్ అని చెప్పుకోవచ్చును. దీనికి వచ్చేటటువంటి టెన్షన్స్ కానివ్వండి, దీని మనస్తాపాలు చాలామంది కూడా సూసైడ్ చేసుకునే పరిస్థితికి కూడా వెళ్ళారు. సో ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత నేను ఈ విషయంలో చాలామందిని కూడా నేను అడుగుతూ ఉంటాను, అలాంటి మంచిది మీరు కలిసారా అని. అంటే చాలామంది ఏమంటారంటే మ్యారేజ్ కాలేదంటారు, కానీ మేము ఇట్లా గర్ల్ ఫ్రెండ్తో తిరిగాను సార్, అందుకని ఈ ప్రాబ్లం వచ్చిందంటారు. సో అందుకనే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ లేనటువంటి రతి అనేది ఎప్పటికైనా ఇబ్బందికరమే. ముఖ్యంగా స్త్రీలలో వచ్చేటువంటి అవాంఛిత గర్భాలు, వీటిని తొలగించడానికి అనేక రకాలైనటువంటి మెడిసిన్స్ వాడుతూ ఉంటారు, లేదంటే రాకుండా ఉండడానికి పిల్స్ వాడుతూ ఉంటారు. దీనివల్ల వారి శరీరంలో ఇంకా అనేక రకాల మార్పులు జరగడము, దానివల్ల నెలసరి తప్పడము, గర్భసంచి ఇన్ఫెక్షను, తీసివేయాల్సిన పరిస్థితి, లేదంటే పుట్టబోయే పిల్లలకు కూడా అది ఆరోగ్యకరమైన విషయం కాదు. కాబట్టి స్త్రీలు దయచేసి గుర్తించండి, అనవసరమైన అపోహలకు పోయి అనవసరమైన టెంప్టేషన్లకు వెళ్ళి ఓకేనా కంట్రోల్ చేసుకోలేకుండా కలవడం వల్ల మీ జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. ముందు మీకు కొత్తలో మంచిగానే అనిపిస్తుంది, ఎలాంటి ఇబ్బంది, కాకపోతే వివాహిక జీవితానికి వచ్చేసరికి అనేక రకాల ప్రాబ్లమ్స్ అప్పుడు ఫేస్ చేస్తారు. ఖచ్చితంగా మీరు చేసిన దానికి ఖచ్చితంగా అనుభవిస్తారు. కాబట్టి భయపడండి, బాధపడకండి, దయచేసి ముందుగా గుర్తించండి. దీనివల్ల మీకు మేలు జరుగుతుంది. మేము మిమ్మల్ని ఏదో భయపెట్టాలనే ఉద్దేశంతో ఈ వీడియో తీయడం లేదు. దయచేసి అందరూ గుర్తించండి ఈ విషయం. కేవలం మీకు మంచి జరగాలి అనే విషయంతో కొన్ని కఠోర విషయాలైనా సరే మేము కఠినంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే దీనివల్ల అనేక రకాల సమస్యలు తలెత్తడం, దానివల్ల తీర్చుకోవడానికి హాస్పిటల్స్ చాలామంది కూడా మమ్మల్ని సంప్రదిస్తున్నారు. సో ఇలాంటి విషయాలలో కొంచెం ముందుగా చెప్పడం వల్ల వాళ్ళు ఏదైనా జాగ్రత్త తీసుకుంటారు అనే ఒక సదుద్దేశంతో ఈ వీడియో తీస్తున్నాము, అంతేగాని వేరే విషయం ఏమీ లేదు. ఇకపోతే కలవడం వల్ల ఈ మధ్యకాలంలో ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఎక్కువ మంది గర్ల్ ఫ్రెండ్స్, ముఖ్యంగా మగవారికి ఎక్కువ మంది సంభోగం చెందడం వల్ల ఎక్కువ మోగోడు అనిపించుకుంటామని, లేదంటే ఎక్కువ రకరకాల టేస్టులు చూడాలని, ఎక్కువ మంది ఇన్ఫాక్చుయేషన్స్ గురించి ఒక్కలే ఈ 2, 3, 4, 10ల సంఖ్యలో. దీని ప్రభావం ఎలా ఉంటుందంటే తర్వాత జీవితం అనేది చాలా భయంకరంగా మారుతుంది. ఏదైనా సరే భార్యతో ఇంట్లో సంసారబద్ధంగా చేసుకునేటువంటి రతికి 100 ఏళ్ళ ఆయుష్ ఉంటుంది. కానీ మీరు ఆగమాగం చేయడం వల్ల దానిలో కలిగేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. తొందరపడి చేసుకోవడం వల్ల మీకు ముందుగా మెంటల్ టెన్షన్స్ రావడం జరుగుతుంది. అదేవిధంగా సెక్యూరిటీ అండ్ సేఫ్టీ లేకపోవడం వల్ల ఇంకా ఎక్కువగా ఆందోళనకు గురవుతూ ఉంటారు.
దానివల్ల క్రమక్రమంగా ఎరెక్షన్స్ తగ్గిపోవడం, భయంతో చూడండి మీరు భార్య దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలాంటి భయం లేకుండా కూడా నిర్భయంగా మీరు కలుస్తారు, ఎరెక్షన్ జరుగుతాయి అన్నీ బాగుంటాయి. అదే మీరు వేరే స్త్రీ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఆ స్త్రీకి ఇంకేమైనా ఉన్నాయో, ఏమన్నా జబ్బులున్నాయో ఇలాంటి భయపడడం, తర్వాత ఇంకేమైనా బయట తెలుస్తుందేమో, ఎవరికైనా తెలుస్తే ఇలాంటి అనేక రకాలైన అన్‌సెక్యూరిటీ ఫీలింగ్స్ కలగడం వల్ల శరీరంలో అనేక రకాలైనటువంటి మార్పులు జరుగుతాయి. క్రమక్రమంగా మీ యొక్క ఎరెక్షన్స్ అన్నీ కూడా తగ్గిపోవడము, పూర్తిగా తగ్గిపోయే అవకాశం కూడా ఉంది. దీనివల్ల మెంటల్ టెన్షన్స్, బాడీకి ఆందోళన, ఇలా ఒకటి కాదు, 2 కాదు, ఎన్నో రకాలైనటువంటి మానసిక ప్రాబ్లమ్స్, మానసిక ఒత్తిళ్ళు, దీనివల్ల జీవితాలు నాశనం అయిపోతాయి. బయట తెలిస్తే సంసారాలు నాశనం అయిపోతాయి. అవన్నీ తెలుసు. ఇలా తెలిస్తే నాశనం అయిపోతుంది మన జీవితం అని తెలుసు, కానీ అయినా కంట్రోల్ చేసుకోలేము, ఆపుకోలేము అంటారు. అదేంటో మరి, జీవితం నాశనం అయిపోతుందని తెలిసినా కూడా ఒక రాంగ్ స్టెప్ వేయడానికి ఎవరు వెనకాడరు. కానీ ఎప్పుడైనా సరే అది ఆగదు, ఏదైనా కంపల్సరీ బయటపడుతుంది. ఇకపోతే ముఖ్యంగా వచ్చేసి మ్యారేజ్కి ముందు చాలా బాగా ఉంది సార్, మ్యారేజ్ తర్వాత మేము అసలు ఏమీ చేయలేకపోతున్నాం అంటారు. దీనికి ఒక కారణం కూడా ఉంది. ముఖ్యంగా ఏంటంటే మీరు మ్యారేజ్కి ముందు కలవడం వల్ల మీకు అక్కడ ఉన్నటువంటి మీకు కలిగినటువంటి స్పర్శ అనుభవాలన్నీ కూడా మీ భార్యతోటి కలవకపోవడం వల్ల మీరు కొంతవరకు నిరుత్సాహపడుతూ ఉంటారు. దానివల్ల మీకు ఇంకొక రకమైన టెన్షన్స్ రావడం, దానివల్ల ఎరెక్షన్స్ జరగకపోవడం, వారితో ఫ్రీగా ఉండలేకపోవడం, ఒకవేళ చేసినా కూడా ఆ స్త్రీకి అంటే మీ దగ్గర ప్రస్తుతానికి ఉన్న మీ భార్యను కాకుండా మీరు కలిసిన స్త్రీలను ఊహించుకుంటూ ఉండడం, వాళ్ళతో చేస్తున్నట్టుగా మీరు అనుభవాన్ని ఫీల్ అవ్వడం, ఇలాంటివి చేయడం వల్ల ముందు ముందు ఇంకా అనేక రకాల ఇబ్బందులు వస్తాయి. కొంతమంది అయితే ఎక్కువగా నీళ్ళ చిత్రాలకు అలవాటు పడిపోతూ ఉంటారు. అవి చూడకుంటే ఎరెక్షన్ జరగదు, అది చూడకుండా ఉండలేరు. చూసిన వెంటనే మళ్ళీ హస్తప్రయోగం చేసుకుంటారు. ఇలాంటి అనేక రకాల ప్రాబ్లమ్స్ కూడా వీరు ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఇది ఒక రకమైనటువంటి మానసిక ఆందోళనకు సంబంధించింది. ఇది డ్రగ్స్ కన్నా చాలా భయంకరమైనటువంటి వ్యసనాలు. సో చెప్పేది ఏంటంటే తొందరపడకండి, జీవితం చాలా ఉంది, ముందు ముందు ఇంకా ఎంతో భవిష్యత్తు ఉంది మీకు. ఇలాంటి అనేక రకాలైన తొందరపాట్లకు వెళ్ళకండి. మేము ఎంతోమంది డాక్టర్లు ఎన్నో యూట్యూబ్లో హస్తప్రయోగం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదని అందరూ చెప్తున్నా కూడా మేము వారికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం. ఎందుకంటే మాకు వచ్చినటువంటి అనుభవాలు, అంటే మాకు కలిగినటువంటి పేషెంట్ల వల్ల కలిగినటువంటి మా అనుభవాలు, వారు చెప్తున్న ప్రాబ్లమ్స్ అవన్నీ విని ఖచ్చితంగా దీనివల్ల నష్టం ఉందని మేము గుర్తించి ప్రతి వీడియోలో మేము చెప్పడం జరుగుతుంది. హస్తప్రయోగం వద్దు, మానండి 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 అని. చాలామంది కూడా నెగిటివ్ కామెంట్స్ పెడుతూ ఉంటారు, హస్తప్రయోగం వల్ల ఏమి ఇబ్బంది లేదు, అంత సుత్తి డొక్కు ఛానల్, ఆ ఛానల్, ఇది ఇది అంటారు. కానీ దానివల్ల అనుభవిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ప్లీజ్ మీకు కనుక నేను చెప్పింది కరెక్ట్ అనిపించి, ఒకవేళ కనుక హస్తప్రయోగం వల్ల కానివ్వండి, లేదంటే పెళ్లికి ముందు రతి వల్ల కానివ్వండి ఇబ్బందులు ఎదుర్కొంటామని మీకు అనిపిస్తే ఒక లైక్ కొట్టండి. దానివల్ల చాలా మందికి మీరు ఇన్స్పిరేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. అంతేకాకుండా మీ కామెంట్స్ కూడా ఇవ్వండి, ఇది మంచిగా కాదా, సరే తిట్టినా మంచిగా నేను ఏమనుకోండి, దీనికి మాత్రం కామెంట్స్ అలౌ చేస్తాను. ఎందుకంటే చాలా మందికి దీని గురించి కొంచెమైనా పరిజ్ఞానం కలుగుతుంది అని ఒక ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నాను. మీకు తోచినది అంటే మీ అనుభవంలో మీకు పెళ్ళికి ముందు పెళ్ళి తర్వాత అలాంటి అలవాట్ల వల్ల ఇలాంటి వల్ల మంచా చెడా అనే ఒక చిన్న కామెంట్ ఇవ్వండి. దీనివల్ల మీ గురించి ఎవరికి ఏమీ తెలియదు, కామెంట్స్లో అన్ని హైలోనే ఉంటాయి. సో మీ పేరు మాత్రమే కనబడుతుంది, దాంట్లో భయపడకండి. కాకపోతే ఐ వాంట్ కామెంట్స్, నేను కొంత మార్పు తేవాలి సమాజంలో అని కొంత కష్టపడుతున్నాను. సో దాని తోడుగా మేము చేస్తున్నాం కూడా, కృషి కూడా చేస్తున్నాము. హస్తప్రయోగంలో ఇప్పటికి కూడా నేను చాలా వీడియోస్ తీయడం జరిగింది. దానికి కూడా చాలా విపరీతమైన స్పందన రావడము, చాలా మందికి భయపడుతూ మేల్కొల్పు కలగడం కూడా జరిగింది. చాలా మంది కూడా మమ్మల్ని అడుగుతున్నారు, సార్ మీ వీడియో వల్ల మాకు మేలు జరుగుతుంది సార్, మీరు తీయండి, మంచి వీడియోస్ తీయండి, ఇంకా చేయమని. అందులోనే ఇదొక విషయం మీద కూడా నేను తీయాలని ఆలోచన వచ్చింది నాకు. ఎందుకంటే ఇది కూడా ఒక భయంకరమైన వ్యసనము, దీన్ని కూడా తట్టుకోవడం చాలా కష్టం. ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయక చాలామంది సూసైడ్ దాకా కూడా వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే పెళ్ళికి ముందు బాగానే చేస్తారు ఎంజాయ్మెంట్ అన్నది, పెళ్ళి అయిన తర్వాత భార్య దగ్గరికి వెళ్ళేసరికి పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. అనేక రకమైన కారణాలు ఉంటాయి. ఆ కారణాల వల్ల స్త్రీని తృప్తిపరచక ఇన్సల్ట్గా ఫీల్ అయ్యి చనిపోదాం అనుకున్న వాళ్ళు, సూసైడ్కి వెళ్దాం అనుకున్న వాళ్ళు, చేసుకున్న వాళ్ళు కూడా లేకపోలేదు. సో దయచేసి జీవితాన్ని అనవసరంగా వృధా చేసుకోకండి. తప్పకుండా మీకు మంచి పరిష్కారాన్ని నాటు వైద్యం అందిస్తుంది. నేను కొంత మెచ్యూరిటీ గురించి, అంటే మీకున్నటువంటి మామూలుగా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కాకుండా, ఏదైనా వ్యాధుల గురించి కాకుండా మెంటల్గా కూడా మనం మెచ్యూర్ అవ్వాలి అనే ఒక సదుద్దేశంతో ఈ వీడియో తీస్తున్నాను నేను. సో ప్లీజ్ దయచేసి అందరూ అర్థం చేసుకోండి. దీంట్లో ఏం చిట్కాలు లేవు, నేను ఏం చిట్కాలు చెప్పదలుచుకోలేదు ఎవరికి. కాకపోతే మెంటల్గా కూడా మనము ఎదగాలి, అదే నా ఉద్దేశం. అక్కడ మెంటల్గా మనం ఎదిగినప్పుడు మాత్రమే మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మనం ముందుకు వెళ్ళగలుగుతాం. సో ఫ్రెండ్స్, ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. పెళ్లి తర్వాత కలిగేటువంటి అనుభవం కానివ్వండి, రతి సుఖం కానివ్వండి, అనిర్వచనమైనది. దాన్ని ఎవరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలు కాదు. ఎందుకంటే ఇట్స్ ఫుల్లీ సేఫ్టీ అండ్ సెక్యూర్ అండ్ కంఫర్టబుల్గా ఉంటుంది. ఓకేనా? సో దీనిలో పూర్తిగా మనం ఆస్వాదించవచ్చు, ఏం చేయాలన్నా చేసుకోవచ్చు. అనవసరమైన తొందరపాట్లకు వెళ్ళి టెన్షన్ లైఫ్లో టెన్షన్ వ్యాధులు, కొత్త రకాల వ్యాధులు, అంటువ్యాధులు, ఓకేనా, ముట్టు వ్యాధులు, ఇలాంటి ఎన్నో రకాలైన వ్యాధులు, ఓకేనా, మీకు ప్రబలే సుఖ వ్యాధులు, ఇలాంటి ఎన్నో కూడా మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి వాటి జోలికి వెళ్ళి జీవితాలను నాశనం చేసుకోండి. కొంచెం కంట్రోల్ చేసుకోండి చాలు.
మీకు అంత కంట్రోల్ చేసుకోవాలంటే తొందరగా పెళ్ళనే చేసుకోండి. ఓకేనా? అలా అయినా మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. కానీ అనవసరంగా తప్పుడు అడుగులు వేయకండి. తప్పు చేసిన దానికి ఫలితం ఖచ్చితంగా దేవుడు అనుభవించేలా చేస్తాడు. ఆ విషయాన్ని మాత్రం స్త్రీలు, పురుషులు ఇద్దరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇకపోతే మ్యారేజ్ తర్వాత హ్యాపీ లైఫ్ని ఎంజాయ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లమ్స్తో ఎవరైనా సరే సఫర్ అవుతున్నాం, సార్ అయిపోయింది సార్, మేము బాధపడుతున్నాము దానివల్ల, ఇప్పుడు మా పరిస్థితి ఏంటి, మేము దీని నుంచి ఎలా బయటపడాలి, మేము చేసిన తప్పులే, సరే మీ వీడియో చూడక ముందు మేము అనుభవించాము, ఇప్పుడు మేము తెలుసుకున్నాము, మా తప్పును సరిదిద్దుకోవాలనుకుంటున్నాము, మాకు మళ్ళీ మంచి పవర్ కావాలి, మంచి ఎనర్జీ కావాలి, మేము మా భార్యతో మళ్ళీ కలిసి ఎదివరకు లాంటి ఎంజాయ్మెంట్ ఉండాలి అని కోరుకున్నట్లయితే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా నేరుగా మా వద్దకు రావచ్చు. మా యొక్క అడ్రస్ కూడా క్లియర్గా ఇస్తున్నాం. డాక్టర్ డి నర్సయ్య రాము క్లినిక్, ఆపోజిట్ అనిత హాస్పిటల్, హుజరాబాద్ రోడ్, పరకాల, వరంగల్ డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 506164. మా యొక్క మొబైల్ నెంబర్స్ దాదాపుగా అందుబాటులోనే ఉంటాయి మీకు ఎప్పటికీ. మా మొబైల్ నెంబర్స్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి మీ సందేహాలను కూడా మీరు తీర్చుకోవచ్చును. మీ సమస్యలు ఉంటే కూడా నేరుగా కూడా మాకు చెప్పుకోవచ్చు, దానికి మెడిసిన్ కూడా పొందవచ్చును. అంతేకాకుండా మేము ఇచ్చేది కూడా పూర్తిగా హెర్బల్తో సంబంధించినటువంటి ఆయుర్వేదిక్, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి మెడిసిన్, మంచి మెడిసిన్. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే తప్పకుండా మేము న్యాయం చేయించడానికి 100కి 100% చాలా జెన్యూన్గా రన్ చేస్తున్నాము. చాలా పక్కాగా రిజల్ట్ వస్తుంది. చాలామందికి కూడా మేము చెప్పినట్టుగా ఫుడ్ ఫాలో అవ్వడం, పథ్యం చేయడము, మా మెడిసిన్ వాడడం చాలా మంది కూడా మేలు జరుగుతుంది. కొంతమందికి రిజల్ట్ స్లోగా వస్తుంది, కొంతమందికి ఫాస్ట్గా వస్తుంది. అది వాళ్ళు డిపెండ్ అపాన్ వాళ్ళ బాడీ, వాళ్ళు తినే నేచరు, వాళ్ళ ఫుడ్, వాళ్ళ పథ్యాన్ని బట్టి ఉంటుంది. కానీ రిజల్ట్ రావడం మాత్రం పక్కా. ఓకేనా? ఆ విషయాలు మాత్రం మేము గ్యారెంటీ ఇస్తాం. డాక్టర్ గారు కూడా దాదాపు 40 సంవత్సరాలకు పైగా ఈ ఆయుర్వేదంలో నిపుణులై ఉన్నారు. చాలా రకాల మొండి వ్యాధులకు కూడా వారు ఎంతోమందికి నయం చేయడం జరిగింది, మంచి మార్గదర్శకాలు చూపించడం జరిగింది. కాబట్టి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా చాలామంది ఫోన్ చేస్తున్నారు, నేను ఉన్నానా లేదా అని మాట్లాడినట్టు అంటే కరెక్ట్ అయినా కదా అని చేస్తున్నారు, కట్ చేస్తున్నారు. కొంతమంది ప్రాబ్లం చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడి కట్ చేస్తున్నారు. అలాంటప్పుడు మీ ప్రాబ్లంని ఎవరికి చెప్పుకుంటారు, ఎలా సాల్వ్ చేసుకుంటారు? చేసి మీ ప్రాబ్లం అంటే నిర్మోహమాటంగా, నిర్భయంగా చెప్పండి. ఇది మీకు ఒక్కరికే రాలేదు, ప్రపంచంలో ఎంతమంది ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు. చాలామంది కూడా అడుగుతున్నారు, సార్ మీరు హిందీలో వీడియో తీయండి, మీరు ఇంగ్లీష్లో వీడియో తీయండి. కానీ నేను ఆ హిందీలో అంత పర్ఫెక్ట్గా ఇలా ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా హిందీలో నేను పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేను. సో మన తెలుగు వారికి మాత్రం మేలు చేయాలనే కోరిక మాత్రం నాకు దృఢంగా ఉంది. కాబట్టి ఒకవేళ చాలామంది దూర ప్రాంతాల్లో ఉన్నాం సార్, మేము రాలేకపోతున్నామని కూడా చెప్తున్నాం. అలాంటి వాళ్ళకు కూడా మీ మంచి మెడిసిన్ని మేము కొరియర్ ద్వారా పంపిస్తున్నాము. కొంతమందికి సివియర్గా ఉన్న వాళ్ళకి మాత్రం కొంత కాస్ట్తో కూడుకుంటుంది. ఇందులో 2 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఒకటి 5000 రూపీస్ ప్యాకేజ్ 4000 రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది. ఇంకొక 10,000 రూపీస్ ప్యాకేజ్ 8000కే ఇవ్వడం జరుగుతుంది. ఇవి చాలా సివియర్గా ఉన్న వాళ్ళకైతే ఈ ప్రొడక్ట్స్ని పంపిస్తుంటాం. వాళ్ళకి ముందే చెప్తాము అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా. మీకు అమౌంట్ కనుక మీరు అరేంజ్ చేసుకొని చెప్పినట్లయితే మాకు కాల్ చేస్తే మేము అకౌంట్ డీటెయిల్స్ ఇస్తాము. ముందుగా దానికి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాతనే మీకు మెడిసిన్ మీ దగ్గర పంపించడం జరుగుతుంది. ఎందుకంటే ఇది నాటు వైద్యం మందులు, ఎలాంటి లేబుల్స్ కూడా ఉండవు. మేమే సొంతగా మీ ప్రాబ్లమ్ని బట్టి మెడిసిన్ తయారు చేస్తాం. దీనికి ఎలాంటి లేబుల్స్ ఉండవు. కాబట్టి దీని కొరియర్ కంపెనీ వాళ్ళు డ్రగ్స్ కింద క్యాష్ ఆన్ డెలివరీ యాక్సెప్ట్ చేయరు. కాబట్టి దయచేసి ఫస్ట్ మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అన్ని వాట్సాప్లో పెడితే తప్పకుండా మీకు మెడిసిన్ పంపిస్తాము. మీ కాల్కి రెస్పాండ్ అవుతూ ఉంటాం ప్రతిసారి కూడా సాధ్యమైనంత వరకు. ఓకేనా? కాల్ కలవకపోయినా ఎంగేజ్ వచ్చినా మళ్ళీ ట్రై చేస్తున్నాం అండి. తప్పకుండా కలిసాము. మేము కేవలం 2 ఫోన్స్ మాత్రమే మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఎందుకు అంటే దానికి కూడా రీజన్ ఉంది. 4-5 రిసెప్షన్స్ పెట్టి కూడా మేము మెయింటైన్ చేయొచ్చు. కానీ వారికి ఆ ప్రాబ్లమ్ని ఫీల్ అవ్వలేరు. ఆ ప్రాబ్లం ఏంటి, దేనివల్ల వచ్చిందని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేరు. సో నేను మా నాన్నగారు అనేది దాదాపుగా నేను ఇందులో 15 సంవత్సరాల నుంచి మా నాన్నగారితో పాటుగా పనిచేస్తున్నాను. నాన్నగారు దాదాపుగా 40 నుంచి 45 సంవత్సరాల అనుభవం కూడా ఉంది. కాబట్టి మేము మీ ప్రాబ్లమ్ని అర్థం చేసుకోగలం, మానవతా దృక్పథంతో అర్థం చేసుకుంటాము, ఫీల్ అవుతూ ఉంటాం. కాబట్టి మేము మాత్రమే రెస్పాండ్ ఇవ్వడం. దయచేసి మేము ఎవరిని వర్కర్స్ని పెట్టాము, ఎలాంటి స్టాఫ్ని పెట్టి కూడా మేము వర్క్ చేయడం లేదు. ఎందుకంటే వారికి మీ ప్రాబ్లమ్ని అర్థం చేసుకునేటువంటి మనస్తత్వం అనేది వాళ్ళకు ఉండదు. మేము ఫీల్ అవుతాం, ఎందుకంటే మాకు తెలుసు చాలామంది వస్తుంటారు కాబట్టి. సో ఈ విషయాన్ని ఒకటి గుర్తించండి. సో ఫ్రెండ్స్, కొంచెం సోది అయినా సరే నేను మంచి చెప్పాలనే ఉద్దేశం కొద్ది ఈ వీడియో తీయడం జరిగింది. సరే ఓకే, ఏదేమైనా మీకు కొంచెం ఇబ్బంది కలిగించినా ఏమైనా అనిపిస్తే కనుక మనస్ఫూర్తిగా నన్ను క్షమించండి. మీ సమస్య ఉంటే కనుక నాకు నేరుగా వచ్చి మా దగ్గర కలవచ్చు, లేదా మొబైల్ ద్వారా కూడా మమ్మల్ని సంప్రదించేసి మీ ప్రాబ్లమ్ని కూడా సాల్వ్ చేసుకోవడానికి 100% మేము మా వంతు ప్రయత్నం చేస్తాం. అందరూ కూడా క్షేమంగా మంచిగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలను, సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.